సో దేవర మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓర మాస్ అనమాట, ఓచుకోక అనిపించు. ఆ బీజిఎం గానీ ఆ ఫైట్లు కానీ చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఒక క్లాసిక్ వేలో క్లాసిక్ క్యారెక్టర్ తో కొంచెం నాకు స్లో అనిపించింది. బట్ క్లైమాక్స్ మాత్రం ఓర మాస్ అనుకోవచ్చు. క్లైమాక్స్ బాగుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా మంచి గూస్ బంప్స్ సీన్ అది. ఆ సస్పెన్స్ ఏదైతే బిల్డ్ చేశారో అది అంటే స్టోరీ మనకి కొంచెం రొటీన్ గా ఉన్న కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ తో మైమర్పించారని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అనిరుద్ధ్ గారు అంటే అన్న మరో బాహుబలి సస్పెన్స్ లో మరో బాహుబలి అనుకోవచ్చు. నిజంగా ఎవరు చంపారు ఏంటి అనేది ఆ సస్పెన్స్ ఏదైతే బిల్డ్ చేశారో అది సెకండ్ పార్ట్ ఇచ్చి మీరు మాత్రం చాలా బాగా అనిపించింది. అనిరుద్ధ్ గారు మాత్రం చాలా కష్టపడాల్సింది. ప్రతి ఫ్రేమ్ లోను కూడా ప్రతి ఎమోషనల్ సీన్స్ లో కావచ్చు, ఎలివేషన్స్ లో కావచ్చు, ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా అనిపించింది. ఒక ఫ్రెష్ మ్యూజిక్ ఉంది. పార్ట్ 2 కూడా మనకి నీట్ కాదు అంటున్నాం. పార్ట్ 2 కూడా ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో బయట బాగుంది. బట్ సెకండ్ హాఫ్ లో కూడా ఇదే క్లాసిక్ కాకుండా ఫస్ట్ హాఫ్ లో మంచి మాసిగా పెడితే మాత్రం సినిమా సెకండ్ పార్ట్ కూడా వేరే లెవెల్ వెళ్తుంది. బట్ కొర్రాజ్ ఎవరు మెచ్చుకోవచ్చు. ఆ రైటింగ్ లో కానీ డైలాగ్స్ లో కానీ ఆయన మార్కులు చూపించారు. ఆ స్క్రీన్ ప్లే టేకింగ్ కూడా అంటే నా టేకింగ్ మీద నా పంతాన్ని మీద మళ్ళీ నిరూపించుకున్నారు కొర్రాజ్ గారు. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అన్న సినిమా. రాజమౌళి తర్వాత రాజమౌళి గారి సినిమాని పక్కగా బ్రేక్ చేసిన సినిమా. దేవర డిఫరెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ డిఫరెంట్ కనిపిస్తుంది. బట్ యాక్టింగ్ లో కూడా ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచి ఆయన యాక్టింగ్ మాట్లాడేంత వయసు అయితే లేదన్నా. సరే యాక్టింగ్ అయితే సూపర్ అన్న. బీజిఎం బాగుందన్న, టేకింగ్ బాగుంది. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ఏదైనా లేదు చాలా బాగుంది. చాలా ఓవరాల్ గా మూవీ కోసం చెప్పాలంటే ఓరమ్మ సమ్మ మూడు అన్నమాట. అంతే సినిమా.